కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో ఏర్పాటు చేయబడినాయి. అదేవిధంగా కొన్ని మీడియా సంస్థల్లో గన్నీ బ్యాగ్స్ ప్రాబ్లం ఉన్నట్టు ఇచ్చారు. 18.50 కోట్ల గన్నీ బ్యాగ్స్ రెడీగా ఉన్నాయి. they're already at the paddy procurement center. 18.5 crore గన్నీ బ్యాగ్స్ రెడీ. అదేవిధంగా ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ కి 6,200 ట్రక్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. ఎడిషనల్ అంటే మిల్స్ కి ఇచ్చేది కాకుండా ఎడిషనల్ స్టోరేజ్ కొరకు 11.2 lakh మెట్రిక్ టన్స్ ఎడిషనల్ స్టోరేజ్ కూడా ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రబీ పంటకి 64 లక్షల మెట్రిక్ టన్ల మిల్లింగ్ కెపాసిటీ అవైలబుల్ ఉంది. మిల్లింగ్ కెపాసిటీ ఇస్ నాట్ ఎ కన్స్ట్రెయింట్. సరే, ఇది జిల్లా వారీగా గన్నీ బ్యాగ్స్ యొక్క అందుబాటులో ఉన్న విషయం. అది ఇట్స్ నాట్ అంటే మీకు జస్ట్ ఒక వివరాల కోసం. నెక్స్ట్, అదేవిధంగా జస్ట్ గో టు బాయిల్డ్ అలొకేషన్ ఫర్ డిస్ట్రిక్ట్స్. Go to the next slide. Go to the next slide. No, go back. Go back. Go back one more. So, ఇది గన్నీ బ్యాగ్స్ అవైలబిలిటీ విషయంలో అదేవిధంగా అన్ని జిల్లాలకు కూడా బాయిల్డ్ రైస్ టార్గెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ధాన్యం తడిసినా వెంటనే ఏ బాయిల్డ్ మిల్క్ తీసుకుపోవాలి, అది బాయిల్డ్ రైస్ గా కన్వర్ట్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబడినాయి. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ ఓకే. అదేవిధంగా అన్సీజనల్ రెయిన్స్ అండ్ హీట్ వేవ్, అకాల వర్షాలు మరి హీట్ వేవ్ ట్యాకిల్ చేయడానికి కూడా ఆల్రెడీ మేము అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో డ్రింకింగ్ వాటర్, ఓఆర్ఎస్ సాషెస్, షేడెడ్ వెయిటింగ్ ఏరియా అరేంజ్ ఫర్ ఫార్మర్స్ అండ్ పీపీసీస్. ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ ఎక్కువగా మార్నింగ్ అవర్స్ లో కానీ ఈవినింగ్ అవర్స్ లో కానీ చేయమని మేము ఆ పీపీసీస్ నడిపించే వాళ్ళకి సలహా ఇస్తున్నాం. అదేవిధంగా థండర్ స్టార్మ్స్ లో ఫార్మర్స్ కానీ స్టాఫ్ కానీ అడ్వైజ్ టు అవాయిడ్ స్టాండింగ్ నియర్ ట్రీస్ అండ్ ఎలక్ట్రిక్ పోల్స్ డ్యూరింగ్ థండర్ స్టార్మ్స్. ఎక్కడన్నా దురదృష్టవశాత్తు థండర్ బోల్ట్ వల్ల ఏదైనా రైతు చనిపోతే వెంటనే ఎక్స్గ్రేషియా పేమెంట్ కూడా చేయడం జరుగుతుంది. అన్ని జిల్లాలకి స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ హావ్ బీన్ డెసిగ్నేటెడ్ ఫర్ డైలీ రివ్యూ అండ్ రెజల్యూషన్ ఆఫ్ ఫీల్డ్ లెవెల్ ఇష్యూస్. అదేవిధంగా సివిల్ సప్లైస్ భవన్లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ విషయం మీరు వైడ్ సర్క్యులేషన్ ఇవ్వాలి. ఎక్కడ ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఏ రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా ఈ కంట్రోల్ సెంటర్ కి ఫోన్ చేస్తే వెంటనే ప్రభుత్వం రెస్పాన్స్ అవుతుందని చెప్పి మనం చేస్తున్నా. అదేవిధంగా ఈ అకాల వర్షాలు హీట్ వేవ్ ట్యాకిల్ చేయడానికి ప్రతిరోజు వెదర్ బులెటిన్స్, వెదర్ అలర్ట్స్ అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి ఇవ్వడం జరుగుతుంది. మరి సాయంత్రం మీ ఏరియాలో వర్షాలు పడే అవకాశం ఉందనో లేకపోతే థండర్ స్టార్మ్ ఉంటుందనో ఆల్రెడీ ఇన్ అడ్వాన్స్ వీఆర్ గివింగ్ వెదర్ అలర్ట్స్ టు ఆల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. నేను ముందుగా చెప్పినట్టుగా డైరెక్ట్ గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లోనే
2.63 lakh టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా ధాన్యం తడిస్తే necessary arrangements are in place for immediate shifting of rain-drenched paddy to designated boiled rice mill as per approved target. ఎక్కడ తడిసినా ఏ మిల్లుకి తీసుకుపోవాలి, దాన్ని బాయిల్డ్ రైస్ కన్వర్ట్ చేయాలి, ప్రభుత్వం అది కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో టోకెన్ సిస్టమ్ మేము ప్రవేశపెట్టినాం. అంటే రైతు మరి గంటలు గంటలు వెయిట్ చేయ అవసరం లేకుండా అతనికి టోకెన్ ఇస్తారు, ఇచ్చినాక ఆ టోకెన్ ప్రకారం ఆ టైంకి వస్తే